వ్యూవర్స్ కూడా రావట్లేదు. 2023లోనే ఆగిపోతున్నారు. ఖచ్చితంగా చూడండి ప్రతి ఒక్కరు కూడా. హలో మేడం జీ హాయ్. హాయ్ సార్ రాకేష్ సార్ గారు హాయ్. ఎందుకు సారీ చెప్పినారు? ఏమైంది రాకేష్ గారు? లైక్స్ కొట్టుర్రి. అవును లైక్స్ కొట్టుర్రి ప్రతి ఒక్కరు. హాయ్ రా బంగారు, అన్నం తిన్నావా? తిన్నాను శివకుమార్ గారు, మీరు తిన్నారా అన్నయ్య? నేను తిన్నాను. అన్నం తినేసే టిఫిన్ తినేసే లైవ్కి వచ్చా. తినాలి కదా, టైం టు టైం తినాలి. తిన్నారా చెల్లె? కర్రీ చెల్లె తిన్నాను. రాధా సిస్టర్ తిన్నాను. మార్నింగ్ వచ్చేసి ఉప్మా తిన్నాను. ఇప్పుడు వచ్చేసి బెండకాయ ఫ్రై చేసి సాంబార్ చేసా. ఇంకా తినాలే. రాధా సిస్టర్ మంచిగా సపోర్ట్ చేయి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయి. అలాగే నేను పెట్టే యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తాను కదా, ఫుల్ వీడియోస్ షార్ట్ వీడియోస్ ఖచ్చితంగా చూడండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపిస్తే అలా. యువర్ డ్రెస్సింగ్ సూపర్, థ్యాంక్ యూ సుబాని గారు, థ్యాంక్ యూ సో మచ్. తిన్నాను రా బంగారు తల్లి, ఇప్పుడే డ్యూటీలో ఉన్నాను. ఓకే శివకుమార్ గారు, ఓకే ఓకే. డ్యూటీ టైంలో కూడా మన వీడియోస్ని చూస్తున్నారు, థ్యాంక్ యూ అండి. స్పెషల్గా గణేష్ గారు హాయ్ అండి. ఫ్రంట్ హెయిర్ కట్ చేశారా? లేదు సార్, ఫ్రంట్ హెయిర్ ఏం కట్ చేయలేదు, నా హెయిర్ అంతే. హాయ్ హాయ్ అంజమ్మ గారు హాయ్ అండి. లైక్ వచ్చినందుకు థ్యాంక్ యూ. లైక్ చేయండి, స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి. ఈరోజు మండి బిర్యానీ తినాలి. ఓకే మంచిగా తినండి అప్సర్ గారు. ఏం మీకేమయ్యా, రెస్టారెంట్ని పెట్టుకుని రోజు ఒక బిర్యానీ తినొచ్చు. అదే నేను రెస్టారెంట్ పెట్టినాను అనుకో, రోజు బిర్యానీ తింటా, అన్నం అస్సలు తినను. నాకు చాలా ఇష్టం బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చాలా బాగా తింటా తెలుసా. ప్రశాంత్ గారు హాయ్ అండి. నేను సబ్స్క్రైబ్ చేయడమే మర్చిపోయా. వామ్మో ఆర్జీబీ గారు ఎప్పటి నుంచో మన లైవ్ చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయినారా ఏంటి సార్? జస్ట్ ఫర్ ఫన్ అండ్ రియలా? ఓకే రా చెల్లెమ్మ, మా ఫ్రెండ్ కూడా చెప్తారా? ఓకే ఓకే అన్నయ్య, ఓకే ఓకే రాధా సిస్టర్, ఖచ్చితంగా చెప్పండి, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. నేను కూడా ఎన్టీపీసీ కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఒక పక్క పిల్లల్ని, ఒక పక్క నెక్స్ట్ యూట్యూబ్ని చాలా మెయింటైన్ చేస్తున్నాను. చూద్దాం దేంట్లో ఎప్పుడు ఏ విధంగా సక్సెస్ అవుతానో చెప్పలేను కదా, కాబట్టి అన్నీ ట్రై చేస్తున్నాను. బయటికి వెళ్ళేసి సొసైటీలో జాబ్ చేయాలి అంటే చేయగలనండి నేను, ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. కానీ పాప చిన్న పాప కదా, 2 ఇయర్స్ జస్ట్. పాపను వదిలేసి వెళ్తే చూసుకునే వాళ్ళంటూ మాకెవరూ లేరండి. కాబట్టి ఇలా యూట్యూబ్ని అయితే స్టార్ట్ చేశాను. మంచిగా సక్సెస్ అవ్వాలి, మీరంతా హెల్ప్ చేసి మంచిగా ఫాలో చేస్తేనే, సపోర్ట్ ఇస్తేనే నేను ఇంత దూరం అయితే వచ్చాను. ఇకపై కూడా మీరంతా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. నిజమే ఇప్పుడే చేసా. ఓకే ఆర్జీబీ గారు థ్యాంక్ యూ. బంగారు తల్లి ఈ శారీలో చాలా అందంగా ఉన్నావురా. ఓకే అన్నయ్య, ఓకే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసినారా ఇంత ఛానల్ని అన్నయ్య? తడాస్తు తదాస్తు. ఓకే అజీబ్ గారు ఓకే. చందనకి సంగీతకి హాయ్ చెప్పండి ప్లీజ్. చందన గారికి, సంగీత గారికి హాయ్ మన గణేష్ తరపున. కుమారి గారు హాయ్ అక్కంట హాయ్ హాయ్. నీకెందుకు అవసరమా? ఎందుకురా నాయన ఇలాంటి చెత్త ఎదవలు చెత్త కామెంట్లు పెడతారు? అవసరమా మీకు చెప్పండి. అందరూ చెల్లికి సపోర్ట్ చేయండి. అవును రాధా సిస్టర్, మంచిగా సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇంకొంచెం ముందుకెళ్ళేసి మంచిగా ఒక స్టాండ్ తీసుకోవాలనేసి యూట్యూబ్లోకి వచ్చినాను. అందరూ అయితే సపోర్ట్ చేయండి ఓకేనా. శాంతి కుమార్ మీ మమ్మీని లేదా మీ సిస్టర్ని అడిగేసే, వాళ్ళు క్లారిటీగా చెప్తారు, ఓపెన్ చేసి మరీ చూపించి మరీ చెప్తారు ఓకేనా. ఎందుకురా మీరు ఇలాంటి కామెంట్స్ చేస్తారు, నాతో అనిపించుకుంటారు? అవసరమా మీకు చెప్పండి. నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా, మీకు ఏం చేసినాను రా నాయన సామె. సస్పెక్ట్ స్టేషన్ల బంగారు తల్లి. ఓకే అన్నయ్య ఓకే. ఒక డైలాగు, చెత్త కామెంట్లు పెట్టే చెత్త నా కొడకల్లారా, బాగుందా? వాళ్ళ కోసం అండి, మన సబ్స్క్రైబర్స్ కోసం, నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ కోసం అయితే అస్సలు కాదు. అలాంటి చెత్త కామెంట్స్ పెట్టే వాళ్ళ కోసం చెప్పాను, జస్ట్ అలా. బాగుంది కదా ఫన్గా అనేసి. సూపర్ 100%. అంతేగా ఆర్జీబీ గారు, ఏం చేస్తాం ఆర్జీబీ గారు, ఇలాంటి వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా మారరు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని అర్థం అవ్వట్లేదు అసలు. అంటే వీళ్ళకి ఏమైనా వర్క్ ఉండదేమో కదా.